బాలోత్సవం. ఈ తెలంగాణ బాలోత్సవ కమిటీ గత 3 సంవత్సరాల కాలం నుంచి పిల్లల్లో చైతన్యాన్ని, సృజనని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయడం కోసం అనేక కార్యక్రమాల్ని తెలంగాణ బాలోత్సవ కమిటీ ఈ కాలంలో నిర్వహిస్తుంది. ఇప్పటివరకు మేము నిర్వహించిన కార్యక్రమాల్లో దాదాపు 400 స్కూల్స్ నుంచి 15,000 మంది విద్యార్థులు ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఈ బాలోత్సవంలో ఒక 30,000 మంది ఉన్న విద్యార్థులు ఉన్న స్కూల్స్ లోకి మా బాలోత్సవ కమిటీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కరపత్రం కావచ్చు, మేము చేసే యాక్టివిటీకి సంబంధించిన కావచ్చు, ఈ కాలంలో వెళ్ళింది. ఇంతటితో ఆగకుండా మేము ప్రతి సంవత్సరం ఒక ఇయర్గా ఒక కార్యక్రమాన్ని రూపొందించుకొని దానికి అనుగుణంగా మేము బాలోత్సవ కమిటీ పెద్దల సహకారంతో ముందుకెళ్లడం జరుగుతుంది. స్టేజ్ మీద ఉన్న అనేక మంది, చొక్కాపు గారు కావచ్చు, రమేష్ గారు కావచ్చు, కోయ గారు కావచ్చు, సుజావతి గారు కావచ్చు, అనేక మంది ఈ బాలోత్సవ కమిటీని ముందుకు తీసుకుపోవడం కోసం వాళ్ళు ప్రత్యక్షంగా పాల్గొనే కాదు, వాళ్ళు అనేక సూచనలు, సలహాలు ఇస్తూ ఈ బాలోత్సవాన్ని ముందుకు నడిపిస్తున్న వారికి కూడా తెలంగాణ బాలోత్సవ కమిటీ ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తుంది. మేము బాలోత్సవ కమిటీ ప్రధానంగా ఒక 10 అంశాలతోటి ఈ తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, హైదరాబాద్ నగరంలో విద్యార్థులకి కొన్ని విషయాలు తీసుకెళ్లాలని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో ప్రధానంగా పిల్లల్లో సైన్స్ యొక్క టెంపర్మెంట్ పెంచడమే ప్రధాన ఆయుధంగా ఉండాలి. సైన్స్ ఈ సమాజ అభివృద్ధికి, సైన్స్ ఈ దేశ పురోగభివృద్ధికి మూల కారణం అని చెప్పి సైన్స్ ని ముందుకు తీసుకెళ్లడం ఒక లక్ష్యంగా సైన్స్ యొక్క ప్రతిష్టని పిల్లలకి చెప్పాలని చెప్పి తెలంగాణ బాలోత్సవ కమిటీ భావిస్తుంది. అదే కాకుండా ఈ తెలంగాణ సమాజం కాదు, ఈ భారతదేశం ఇంకా ఇంత అభివృద్ధి అవుతున్నా 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా చంద్రయానం వరకు మన ప్రయోగాలు చేస్తున్నా కూడా ఇంకా ప్రజల్లో మూఢనమ్మకాలు, ప్రజల్లో కొన్ని అపనమ్మకాలు, ఇంకొన్ని ఏవో కార్యక్రమాలు చేస్తే మా సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పి మూఢనమ్మకాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న సమాజంలో ఇప్పటికీ ఇంకా ఉన్నాం. ఇది పోగొట్టాలి, పిల్లల ఈ భావన పోగొట్టాలని చెప్పి తెలంగాణ బాలోత్సవ కమిటీ చాలా సీరియస్ గా ప్రయత్నం చేస్తా ఉంది. రాబోయే కాలంలో ఈ మూఢనమ్మకాల కోసం ఏ సంస్థలు అయితే పనిచేస్తున్నాయో ఆ సంస్థలన్నింటినీ కలుపుకొని మేము ముందుకెళ్లాలని చెప్పి ఒక ప్రణాళిక రూపొందించుకొని అలాంటి కార్యక్రమాలు మేము చేస్తా ఉన్నాం. ఇంకో ప్రధానంగా పిల్లల్లో మనమంతా ఒకటే అనే భావన ఈరోజు సమాజంలో లేకుండా పోతుంది. సమాజంలో ఈరోజు మన పిల్లల నుంచే చీల్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అట్లా కాకుండా పిల్లల్లో మనం అంతా ఐక్యంగా ఉంటేనే ఈ సమాజం ముందుకెళ్తుందనే ఒక విషయాన్ని చెప్పడం కోసం ఐక్యతను పెంచే కొన్ని కార్యక్రమాలు ఈ మధ్యకాలంలో తెలంగాణ బాలోత్సవ కమిటీ చేస్తుంది. ఈ అన్నిట్లో భాగంగానే మేము లాస్ట్ 3 years నుంచి అనేక కార్యక్రమాలు చేసిన, లాస్ట్ ఇయర్ నుంచి మేము కొన్ని కార్యక్రమాలు ప్రత్యక్షంగా చేశాం. ఒకటి, పిల్లలే కాదు తల్లిదండ్రుల్లో కూడా కొన్ని విషయాలు తీసుకెళ్లాలనుకుంటే కొన్ని విషయాలు ఇప్పుడు మీకు చెప్తా. పిల్లలు ఇక్కడ పంపించిన తర్వాత మీ పిల్లలు ఎట్లా ఉన్నారో కొన్ని విషయాలు నేను చెప్తా. చూస్తున్నాం, ప్రత్యక్షంగా చూసాం ఇక్కడ మేము. అదే కాకుండా ఈరోజు టీచర్స్, మీరు తల్లిదండ్రుల దగ్గర ఎంత టైం అయితే పిల్లలు ఉంటున్నారో స్కూల్స్ లో కూడా అంత టైం పిల్లలు అక్కడ ఉంటున్నారు. కానీ ఆ టీచర్స్ పిల్లలకి ఏం నేర్పుతున్నారు, ఏం నేర్పాలని చెప్పి టీచర్స్ కూడా తెలంగాణ బాలోత్సవ కమిటీ ప్రత్యేకమైన ట్రైనింగ్లు, వాళ్ళకు సంబంధించి ప్రత్యేకమైన ఈవెంట్ కూడా నిర్వహించి వాళ్ళని ఎడ్యుకేట్ చేసే పని తెలంగాణ బాలోత్సవ కమిటీ ఈ కాలంలో చేసింది. అట్లా ప్రైవేట్ స్కూల్లో, చిన్న ప్రైవేట్ స్కూల్లో ఉన్న టీచర్స్ అందరికీ, గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్స్ అందరికీ వాళ్ళు పిల్లలతో ఎట్లా ఉండాలో ఒక ఎడ్యుకేషన్, మోటివేషన్ క్లాసెస్ కూడా ఈ మధ్యకాలంలో నిరంతరం చేస్తాను. రాబోయే కాలంలో ఇంకా అట్లాంటి యాక్టివిటీ పెంచాలని చెప్పి అనుకున్నాం. ఇట్లా చేస్తూనే సమ్మర్ లో పిల్లల్ని కనుక వదిలేస్తే వాళ్ళంతా ఈరోజు సమ్మర్ లో ఇబ్బందులు పడుతుంటారు, ఎక్కడ పడితే అక్కడ తిరుగుతుంటారు, లేదా సెల్ ఫోన్లకు అంకితం అవుతారు, లేదా టీవీలకు అంకితం అవుతారు. ఇది కాకుండా పిల్లల్ని ఒక మంచి పౌరులుగా తీర్చిదిద్దడం కోసం సమ్మర్ క్యాంప్ పెట్టాలని చెప్పి తెలంగాణ బాలోత్సవ కమిటీ భావించింది. అందుకే ఈ సమ్మర్ క్యాంపులో మేము కొన్ని కార్యక్రమాలు స్కూల్స్ కి తిరిగి మీ సమ్మర్ క్యాంపులో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం, మీ పిల్లల్ని పంపండి అని చెప్పి టీచర్లకి, స్కూల్ మేనేజ్మెంట్స్ కి, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల ప్రజలందరికీ కూడా ఇంటింటికి తిరిగి మా కరపత్రం ఇచ్చి పంచాం. కానీ ఇక్కడ మనకి హాజరైన పిల్లలు 150 మంది రిజిస్టర్ అయ్యారు. ఇక్కడ ఈ 150 మంది పిల్లలు రిజిస్టర్ అయిన వాళ్ళు ఈ 18 రోజుల పాటు వచ్చిన వాళ్ళ సంఖ్య 120 మంది. రెగ్యులర్ గా హాజరైన వాళ్ళ సంఖ్య 120 మంది.
అంటే జాయిన్ చేశారు, తర్వాత కొంతమంది వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అయితే నేను కానీ సుజాతమ్మ రెగ్యులర్ గా పిల్లలతో ఉన్నప్పుడు మేము కొన్ని కనిపెట్టాం. ఏంటంటే మాకు తెలిసింది, పిల్లల్ని తల్లిదండ్రులు ఏ పద్ధతిలో అయితే వాళ్ళ అత్యున్నతమైన స్థాయిలో చూడాలని మీరు కోరుకుంటున్నారో పిల్లల్లో ఆ భావన కలగట్లేదు. వాళ్ళు దానికి పాటించడానికి కానీ దాన్ని అమలు చేయడానికి కానీ ఆ పద్ధతులు లేరు అనేది మాకు అనిపించింది. ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మేము ఉదయం 8:30 నుంచి వాళ్ళు పోయేంత వరకు మీరు అందరు మమ్మల్ని చూస్తున్నారు, వాళ్ళతోటే అంటి పెట్టుకుంటున్నాం. మేము చాలా విషయాలు చెప్పాలనే ప్రయత్నం చేస్తున్నాం. కొంతమంది పిల్లలు వాటిని నేర్చుకోవడానికి సిద్ధంగా లేరు. కానీ ఇది మనకి కాదు, మీకు కూడా రాబోయే కాలంలో పేరెంట్స్ కూడా మీ పిల్లల పట్ల మీరు సీరియస్ గా లేకపోతే వాళ్ళని సమాజంలో ఉత్తమ పౌరులుగా తీర్చాలనే టైం మీరు ఇవ్వకపోతే మాత్రం వాళ్ళు కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని చెప్పి మేము మీకు ముందే చెప్పాలనుకున్నాం. ఎందుకంటే చాలా లైట్ గా కొన్ని ప్రయోగాలు చేశాం. మనం మొత్తం చేసిన కార్యక్రమాలు చూస్తే చాలా యాక్టివిటీ ఇక్కడ మేము నిర్వహించాం. దీంట్లో ఎంతమంది ఎన్ని కార్యక్రమాలలో నేర్చుకున్నారని చెప్తే కొంతమంది చాలా సిన్సియర్ గా నేర్చుకున్నవన్నీ ఇక్కడ అమలు చేశారు. ఈ అమలు చేయడం గల వాళ్ళు అదే పనిలో ఉన్న పరిస్థితి ఉంది. కానీ కొంతమంది పిల్లలు నేర్చుకునే ప్రయత్నం కూడా చేయలేదు. కొంతమందికి సైన్స్ ఇష్టం ఉంది, కొంతమందికి డాన్స్ ఇష్టం ఉంది, ఇంకొంతమందికి క్విజ్ ఇష్టం ఉంది, ఇంకొంతమందికి డ్రాయింగ్ ఇష్టం ఉంది, రకరకాలైన పద్ధతులు ఉన్నారు. కానీ ఈ అన్నిటికంటే వాళ్ళకి ఉంది మాకు సెల్ ఫోన్ లేకపోయే అభిప్రాయం కూడా చాలా మందికి కనబడుతుంది. ఇది రాబోయే కాలంలో చాలా తల్లిదండ్రులు ఆలోచించాల్సింది. సెల్ ఫోన్లు టీవీలు కనుక మీరు పిల్లల్ని కనుక రెగ్యులర్ గా కనుక చూపెట్టే పద్ధతి అయితే చాలా మందికి ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే మేము ఇక్కడ ఈ కాలంలో మొత్తం ఈ 18 రోజుల పాటు మనము సైన్స్ ఎక్స్పెరిమెంట్ నేర్పాం పిల్లలకి. సైన్స్ ఏ పద్ధతిలో మన ఇళ్లలో ఉండే కొన్ని వస్తువులతోటి సైన్స్ ని ఎట్లా చేయొచ్చు, ఏ పద్ధతిలో ప్రయోగాలు చేయొచ్చు, దేనికి కారణం ఏంటని చెప్పి చాలా క్లియర్ గా సైన్స్ టీచర్స్, సైన్స్ ఇంజనీర్లు వాళ్ళు వచ్చి సైన్స్ ఎక్స్పెరిమెంట్ నేర్పారు. తర్వాత చాలా మంది పిల్లలకి స్కూల్స్ కి వెళ్తే లెక్కలు చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. దీన్ని చాలా సింపుల్ మెథడ్ తోటి లెక్కలు ఏ విధంగా చేయొచ్చు అని చెప్పి తల్లిదండ్రులు పిల్లలందరికీ ఈరోజు ఒక 4 రోజుల పాటు ఇక్కడ పిల్లలందరికీ ఫన్ మ్యాథ్స్ నేర్పాం. ఇదే కాకుండా అసలు పిల్లలకి ఇక్కడ తల్లిదండ్రులు ఎంతమంది కథలు చెప్తున్నారో మాకు తెలియదు. కానీ అసలు పాత కాలంలో తల్లిదండ్రులు కానీ తాతలు కానీ అమ్మమ్మలు కానీ మనవరాళ్ళని కూర్చోబెట్టి నీతి కథలు చెప్పేవాళ్ళు. కానీ మనం కథలు చెప్పడం కోసం ఒక టీచర్ గారికి ఇక్కడికి పిలిస్తే ఆయన కథలు చెప్తుంటే పిల్లలు చాలా ఆశ్చర్యపోయారు, చాలా ఎంజాయ్ చేశారు కథలు చెప్తుంటే. మేము కూడా కథలు చెప్తామని చెప్పి ఈరోజు వాళ్ళు కొన్ని కథలు కూడా రాసిన పరిస్థితి ఉంది. అట్లా పిల్లలకి కథలు చెప్పాలా, నీతి కథలు చెప్పండి, సమాజానికి సంబంధించిన ఉపయోగపడే కథలు చెప్పండి. దానివల్ల పిల్లలు నేర్చుకునే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి కథలు మేము ఇక్కడ చెప్పించాం పిల్లలకి. ఇవి కాకుండా ఇప్పుడు చూడండి, డాన్స్ అనగానే తల్లిదండ్రులు ఈరోజు ప్రోగ్రామ్ అని మా పిల్లలు డాన్స్ చేస్తారని చాలా ఉత్సాహంగా ఇక్కడికి వచ్చారు. డాన్స్ కి చాలా మంది దాదాపు 5 రోజుల పాటు డాన్స్ కార్యక్రమాలు ఇక్కడ మేము పెట్టాం. పిల్లలు చాలా ఉత్సాహంగా డాన్స్ లో పాల్గొన్నారు. నేను ఇక్కడ మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, పిల్లలు దేంట్లో ఇంట్రెస్ట్ ఉంటే, ఏమి చేయాలనుకుంటే దాన్ని మీరు ప్రోత్సహించండి. అది ప్రోత్సహిస్తేనే వాళ్ళ ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దడానికి ఆస్కారం ఉంటుంది. ఆ పద్ధతిలో తల్లిదండ్రులు ఉండాలని చెప్పి తెలంగాణ బాలోత్సవ కమిటీ తరఫున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదే కాకుండా మేము ఇక్కడ నేర్పినట్లు క్రాఫ్ట్, బొమ్మలు ఎట్లా చేయాలి అంటే పేపర్స్ తోటి మనం బ్యాగులు కానీ ఇతర అంశాలు కానీ ఎట్లా చేయాలంటే క్రాఫ్ట్ నేర్పాము ఇక్కడ. తర్వాత వాళ్ళందరికీ హెల్త్ టిప్స్, ఆరోగ్యం. ఇంకో చిన్న విషయం ఏంటంటే, మన పిల్లలు ఎక్కువ మంది ఇక్కడ మాకు హెడ్ నర్స్ గా ఉండి రిటైర్ అయిన మా సుజాతమ్మ వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. వారు మీ పిల్లల ఆరోగ్యాలన్నీ రోజు చూశారు. మీ పిల్లల్లో చాలా మందికి అసలు ఫుడ్ సరిగా తినట్లేదు. వాళ్ళ బ్లడ్ కి సంబంధించిన మనం చేయి చూస్తే వాళ్ళ చేతులన్నీ తెల్ల కనబడుతుంటాయి. అంటే ఫుడ్ అనేది న్యూట్రిషన్ ఫుడ్ తినడంలో కానీ వీటికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్కువ మన అందరం పిల్లలకి ఇప్పుడు ఏం అలవాటు అయిందంటే, చిప్స్ తినిపించడం, రోడ్ల మీద గప్ చిప్స్ తినిపించడం, వాళ్ళు ఏది అడిగితే తినిపిస్తున్నారు తప్ప అసలు ఫుడ్ పెట్టట్లే. దానివల్ల చాలా బలహీనంగా ఉంటున్నారు పిల్లలు. కాబట్టి హెల్త్ కి సంబంధించిన ఎట్లా ఉండాలి, ఏ పద్ధతిలో ఉండాలని చెప్పి పిల్లలకి డైరెక్ట్ గా మేము అక్కడ చెప్పాం. భవిష్యత్తులో మీరు కూడా తల్లిదండ్రులు కూడా పిల్లల ఆరోగ్యం మీద మీరు కేంద్రీకరించాలని చెప్పి మేము భావించాం. ఇదే కాకుండా కొన్ని స్కిట్స్ చేశారు, పర్సనల్ సంబంధించిన యోగా నేర్పాము, శాస్త్రీయ నృత్యానికి సంబంధించిన యాక్టివిటీ చేశాము, గేమ్స్ పెట్టాము, అనేక కార్యక్రమాలు. దాదాపుగా ఈ 15 రోజుల పాటు 16 రకాల కార్యక్రమాలని పిల్లలకు అందించాం. 16 రకాల కార్యక్రమాలు అందించాం. అంటే దీంట్లో ఎంతమంది ఏం నేర్చుకున్నారు అనేది మీ అందరికీ తెలుసు. కొంతమంది సిన్సియర్ గా ఇవన్నీ కూడా నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. అందుకే మేము తెలంగాణ బాలోత్సవ కమిటీ తరఫున
తల్లిదండ్రులకి పిల్లలకి మేము ఒక విజ్ఞప్తి చేస్తున్నాం. రాబోయే కాలంలో మీ పిల్లలకి ఏ సహాయ సహకారాలు కావాలన్నా తెలంగాణ బాలోత్సవ కమిటీకి మీకు అందిస్తుంది అని ఇక్కడ తెలియజేస్తున్నాం మీ అందరికీ. ఎలాంటి సహాయ సహకారాలు అంటే, మీ పిల్లలకి ట్యూషన్ కేంద్రం, మీ పిల్లలకి ఈ సబ్జెక్టులు రావట్లేదు, మీరు రెగ్యులర్ గా మాకు ట్యూషన్ కేంద్రం పెట్టాలంటే ఈ విజ్ఞాన కేంద్రంలోనే ట్యూషన్ సెంటర్ పెడతాము, మీ పిల్లల్ని పంపిస్తే మేమే టీచర్లను ఏర్పాటు చేసి వాళ్ళు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాం, మీరందరూ సిద్ధపడాలి. అదే కాకుండా మీ పిల్లలు చదువుకోవడానికి పుస్తకాలు కావాలన్నా లేకపోతే ఇంకేమైనా అవసరాలు కావాలన్నా మేము ఇక్కడ లైబ్రరీ పెట్టాలనుకుంటున్నాం. పిల్లలు కనుక చదవడానికి సిద్ధపడతాం, మీ పిల్లల్ని రోజు ఇక్కడికి పంపించండి, ఇక్కడ మేము చదివిస్తాం. ఇవన్నీ మీరు ఉపయోగించుకోవాలి. మీ చదువుకు సంబంధించిన ఏ అవసరం వచ్చినా తెలంగాణ బాలోత్సవ కమిటీ మీకు ఎల్లవేళలా సపోర్ట్ చేయడానికి తల్లిదండ్రుల వెనకాల మేము ఉండడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు ఆ పద్ధతిలో మీ పిల్లల్ని ఉత్తమ పౌరులు తీర్చిదిద్దడానికి మీ వంతు కర్తవ్యంగా మీరు కూడా నిలబడాలి. మీరు కూడా పిల్లలను అట్లా ప్రోత్సహించాలి. వాళ్ళు కోరుకుండా చదువులో చదివించాలి. మీరు బలవంతంగా వాళ్ళు కొన్ని విషయాల మీద వాళ్ళ మీద రుద్దొద్దని చెప్పి తెలంగాణ బాలోత్సవ కమిటీ తల్లిదండ్రులందరికీ చెప్పాలని చెప్పి భావించాం. అదే కాకుండా లాస్ట్ గా నేను చెప్పదలుచుకుంది, మేము చేసిన మొత్తం క్యాంపెయిన్ లో ఈ 18 రోజుల పాటు మాకు అనేక మంది ఈ పిల్లలకు సంబంధించిన స్నాక్స్ గానీ, పిల్లలకు సంబంధించిన టూర్ గానీ, ఇతర అన్నిటికి సంబంధించిన కొంతమంది ఈ బాలోత్సవాన్ని ప్రోత్సహించడానికి ఆర్థికంగా సహకరించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ ఈ సుందర విజ్ఞాన కేంద్రం మనం అడగంగానే, ఇక్కడ పిల్లలకి మేము ఇట్లా సమ్మర్ క్యాంప్ పెడుతున్నాం, మీరు మాకు సహకరించండి అని చెప్పి అడగంగానే సుందర విజ్ఞాన కేంద్రం వాళ్ళు మనకి 2 హాల్స్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి కూడా తెలంగాణ బాలోత్సవ కమిటీ తరఫున ఈ సుందర విజ్ఞాన కేంద్రాన్ని పేద ప్రజలకి అండగా ఉంటుంది, పేద ప్రజలకు ఏ అవసరాలు వచ్చినా ఈ సుందర విజ్ఞాన కేంద్రం తీరుస్తుంది అని చెప్పి ఒక నమ్మకాన్ని వాళ్ళు మనకు కల్పించారు. రాబోయే కాలంలో దాన్ని మనం ఉపయోగించుకోవాలని